శబరిమలకు పోటెత్తిన అయ్యప్ప భక్తులు. శబరిమలలో మకర విలక్కు సీజన్ కొనసాగుతోంది. శబరిమల అయ్యప్ప దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మండల పూజల నేపథ్యంలో నవంబర్ 16న ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. గత 15 రోజుల్లో సుమారుగా 13.36 లక్షల మందికి పైగా స్వామివారిని దర్శించుకోవడం రికార్డు సృష్టిస్తోంది. శబరిమల అయ్యప్ప దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తుండడంతో గంటకి అయ్యప్ప భక్తుల సంఖ్య పెరుగుతోంది. అయ్యప్పలతో శబరిమల కిక్కిరిసిపోతోంది. అయ్యప్ప దర్శనానికి సుమారుగా 15 గంటలకు పైగా సమయం పడుతోంది. అయ్యప్ప భక్తులు ఎక్కువ మంది తరలి వస్తుండడంతో ఈ సీజన్లో ఇప్పటికే 13 లక్షలు దాటడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆర్ఐ రద్దీకి అనుగుణంగా పంబా నుండి భక్తులను బయటికి పంపుతున్నారు. రికార్డు స్థాయిలో భక్తులు తరలి వస్తుండడంతో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కేరళ హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రోజువారీ స్పాట్ బుకింగ్స్ 30,000 నుండి 5,000కు పరిమితం చేశారు అధికారులు. భక్తుల రద్దీ ఆధారంగా భద్రత పెంచుకోవాలని కోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. మండల మకర విలక్కు సీజన్లో శబరిమలలో భక్తుల సంఖ్య 13.36 లక్షలు దాటగా ఆదాయం కూడా దాదాపుగా 65 కోట్లు క్రాస్ అయినట్లు తెలుస్తోంది. అయ్యప్ప భక్తుల దర్శనాలకు ఇబ్బందులు కలగకుండా ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ఏర్పాట్లు చేపట్టింది. ఆన్లైన్ స్పాట్ బుకింగ్ వెంటనే జరిగిపోతున్నాయి. పంపా బేస్ దగ్గర నుంచే భక్తులు కిక్కిరిసిపోతుండడంతో అయ్యప్ప సన్నిధానం చేరుకునేందుకు గంటల సమయం పడుతోంది. ప్రార్థించే స్వామి శరణం. శబరిమల మండలంలో భక్తులు భగవాన్ అయ్యప్ప స్వామికి యాత్ర సమర్పిస్తున్న దక్షిణలు మరియు దీనులను 5